ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై భానుడు నిప్పులు కక్కుతున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటేసింది. ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల పరిస్థితిపై, వాటి తీవ్రతపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 7 గంటల్లో అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6-7 గంటలైనా ఎండ తీవ్రత తగ్గని పరిస్థితి. ఇక మిట్ట మధ్యాహ్నం అయితే ఇక చెప్పనక్కర్లేదు. భానుడు నిప్పులు కక్కుతున్న పరిస్థితి. ఆ లెవెల్లో ఎండల తీవ్రత ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఇదే సీజన్లో తక్కువగా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత 3 రోజులుగా చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 రోజులుగా అయితే 46 డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.8, అదేవిధంగా కొమరంభీం జిల్లా ఎల్కేపల్లిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బతో ప్రచారాలపై ప్రభావం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ వేడికి తాళలేక ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే రాజకీయ నాయకుల ప్రచారాలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు వడదెబ్బ మరణాలు సైతం సంభవిస్తున్నాయి. కొమరంభీం జిల్లాలో ఇటీవలి కాలంలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇటు నిర్మల్ జిల్లాలో సైతం 2 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇక ఎండ అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది అయితే శీతల పానీయాల వైపు మల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ నుంచి ఉపశమనం కోసం ఈ విధంగా సోడా కావచ్చు, లేకపోతే ఇతర శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది మనకు అందుబాటులో. సార్ చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నేను ప్రస్తుతానికి కిన్వార్ నుంచి వచ్చిన. బాగా ఎండ ఉంది సార్. వచ్చేటప్పుడు బాగా ప్రాబ్లం అయింది. మొత్తానికంటే అట్లా 8 గంటల కంటే 8 గంటల నుంచి అయితే 12 బజే వరకు బాగా ఇబ్బంది ఉంది. 1 బై 2 బై అయితే ఇంకే విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే. బయటకు వస్తే నీళ్ళు ఇక్కడికి వచ్చేది. డైరెక్ట్ ఇక్కడ వచ్చేసిన కిన్వార్ నుంచి సోడా తాగుదామని వచ్చేసిన డైరెక్ట్ ఎండతోటి. అవును సార్. సార్ గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు? చాలా ఎక్కువ ఉన్నాయి సార్. గతంలో కంటే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విపరీతమైన ఎండల తీవ్రత ఉంది. ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసిన. కొన్ని నీళ్లు తాగుదామని ఇక్కడ మధ్యలో ఆగినానండి. ఈ ఎండ తీవ్రత మొత్తం చెమటలో వచ్చేసిన. ఉడకపోతా చాలా బాగుంది. కాక ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది, ఎట్లా వస్తున్నారా? గిరాకీ పర్వాలేదు, మంచిగానే ఉంది. రోజుకి ఎంతమంది వస్తున్నారు? రోజుకి వస్తారు ఒక 300 మంది దాకా. 3 ఎండలు ఎక్కువ ఎండలు కానీ సాయంత్రం టైంలో గిరాకీ, పగటి గిరాకీ ఉండదు. ఇంకా ఖాళీగా ఉంటాయి. 6 గంటల నుంచి గిరాకీ. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఆ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం వీళ్ళు ఈ సోడా బండి వద్దకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే జిల్లా కేంద్రానికి వస్తే వాళ్ళు మాత్రం ఈ విధంగా వీటిని ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఉపాధి హామీ కూలీలు సైతం, అదేవిధంగా వ్యవసాయ పనులకెళ్లే వ్యవసాయ కూలీలు, రైతులు ఈ ఎండలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళే కాదు, రాజకీయ నాయకులకు సైతం ఎండ దెబ్బ కొడుతుందని అయితే చెప్పచ్చు. ప్రచారాలకు కాస్త ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఆదిలాబాద్.